అసలు ఈ కలశ నిర్మాణం ఎలా చేయాలి అంటే ముందుగా మనం స్వస్తిక్ వేసుకోవాలి. దానిపైన ఒక వస్త్రాన్ని వేసుకోవాలి. ఆ తర్వాత దాని మీద 2 ఆకులు వేసుకోవాలి. మోదకాకులు కానీ లేదా విస్తరి ఆకులు కానీ అలాగే 2 అరిటాకులైనా సరే వేసుకోండి. ఈ అరిటాకులు బాగా పండిపోయినవి కానీ లేదా బాగా లేతగా ఉన్నవి కానీ వేసుకోకూడదు. కాస్త ముదురుగా బాగా పచ్చిగా ఉన్నవి వేసుకోండి. ఆ ఆకుకి చిరిగిపోకూడదు, రంధ్రాలు కూడా ఉండకూడదు. అయితే అరటి ఆకుల చివరి భాగం తూర్పు వైపు గాని లేదా ఉత్తరం వైపు గాని చూస్తూ ఉండేలాగా చూసుకోవాలి. అరటి ఆకు యొక్క చివరి భాగం ఉంటుంది కదా, ఆకు చివరి భాగం. ఆ 2 ఆకులు మనం పరుచుకుని దాని మీద 3 కలశాలను నిర్మాణం చేసుకోవాలి. ఆ ఆకుల మీద కాస్త బియ్యాన్ని పోసుకోవాలి. ఆ బియ్యం మీద ఈ కలశాలను మనం నిర్మాణం చేసుకోవాలి. అందులోకి దేవతల్ని ఆహ్వానం చేయాలి. ఆ నీరు పోసి సప్త దేవతలను భాగ్యుడు చెప్పబోయేటువంటి కొన్ని పదార్థాలని ఖచ్చితంగా వేసుకోండి. ముఖ్యంగా వీటన్నిటిని కూడా నోట్ చేసుకుంటే మంచిది. మామిడి చెట్టు చిగుర్లు, అలాగే రావి చెట్టు యొక్క చిగురులు, ఆ తరువాత ఉసిరి చెట్టు చిగురులు, ఆ తరువాత మేడి చెట్టు చిగురులు, మర్రి చెట్టు చిగురులు. ఈ చిగుర్లని తీసుకువచ్చి వాటిలో వేసుకున్న తరువాత ఆ వాటర్ కి ప్రాణశక్తి అనేది ఉద్భవిస్తుంది. ఆ తరువాత ఆ కలశంలోకి మామిడి ఆకు కాస్త పెట్టేసుకుని ఆ